హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బొక్లో కమెంటరీ. ఈ వీడియోలో మనందరికి ఫేవరెట్ షో అయిన సిరీస్ యొక్క వర్స్ట్ టు బెస్ట్ లిస్ట్ చూద్దాం. ముందుగా బెంటెన్ షో 5 పార్ట్స్గా రిలీజ్ చేసి ఉన్నారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఫేవరెట్ లిస్ట్ మాత్రమే. మీ ఫేవరెట్ లిస్ట్ ఏముందో అది కమెంట్స్లో లీవ్ చేయండి. ఇందులో 5th పొజిషన్లో ఉండే సిరీస్ 2016లో వచ్చిన బెంటెన్ రీబూట్. ఈ సిరీస్ రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం పిల్లలకి నచ్చే విధంగా ఉండాలని. సో వాళ్ళ ఫుల్ ఫోకస్ కిడ్స్ మీద పెట్టి కిడ్స్కే నచ్చనట్టు తీసుంటారు ఈ సిరీస్ని. ఈ కార్టూన్ స్టైల్లో కార్టూన్ నెట్వర్క్లో టీన్ టైటన్స్ గో రిలీజ్ అయి ఉంటుంది. సేమ్ అదే ప్యాటర్న్తో ట్రై చేసి ఫుల్ బెంటెన్ ఫ్రాంచైజ్ని క్లోజ్ చేశారు. నేను కూడా ఒక 3 ఎపిసోడ్స్ ట్రై చేశాను, బట్ ఆ యానిమేషన్ సహించలేదు. మనం కిడ్స్గా ఉన్నప్పుడు చూసిన యానిమేషన్, ఫైట్స్, ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఎమోషన్ అస్సలు లేదు. మెయిన్గా ఏలియన్స్గా మారిన బెన్కి ఒక పర్సనాలిటీ ఏం ఉండదు. ప్రీవియస్ సిరీస్లో ఉన్న క్యారెక్టర్ డెప్త్ బెన్కి, గ్వెన్కి, మ్యాక్స్కి దీంట్లో 50% కూడా ఇచ్చి ఉండరు. మీ ఇంట్లో పిల్లలు టీవీలో ఈ షోని చూస్తుంటే కేబుల్ పీకి పారేయండి, అది బెస్ట్ ఆప్షన్. లేకపోతే పాత బెంటెన్ సిరీస్లు డౌన్లోడ్ చేసి ఇవ్వండి. ఓకే, నా 4th ఫేవరెట్ లిస్ట్లో ఉన్న సిరీస్ బెంటెన్ ఆమ్నివర్స్. ఆమ్నివర్స్ స్టార్టింగ్ ఎక్కలేదు, కానీ ఒక 2 to 5 సీజన్స్ కూర్చొని చూస్తే అమేజింగ్గా ఉన్నింది. మెయిన్గా ప్లాట్ అండ్ న్యూ క్యారెక్టర్స్ ఇవన్నీ. యానిమేషన్కి మీరు అలవాటు పడేందుకు కూడా కాస్త టైం పడుతుంది. అలా మీకు అలవాటైతే ఈ సిరీస్ మీ మైండ్లో నుంచి పోదు, అంత రైటింగ్ వెళ్ళుంటుంది. మిగతా సిరీస్తో పోలిస్తే ఇందులో ఇచ్చిన స్టోరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నచ్చని విషయం ఏంటంటే పెన్ ఏ ఏలియన్ మారాలనుకున్నా ఆ ఏలియన్గా దాదాపు 70-80% అసలు మారడు. కొన్ని రిపిటేటివ్ ఏలియన్స్ చాలా కనిపిస్తాయి సీజన్ ఫుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్బ్యాక్, క్రాష్ హాపర్, ఫాస్ట్ ట్రాక్ ఈ ఏలియన్లే కనిపిస్తాయి. స్వాంప్ ఫైర్ ఎక్కడ్రా, ఫోరామ్స్ ఎక్కడ్రా, డైమండ్ హెడ్ ఎక్కడ్రా అని అడగాలని ఉంటుంది. ఈ ఆమ్నివర్స్లో ఇంకో నెగిటివ్ వచ్చి గ్వెన్ అండ్ కెవిన్ మిస్ అవ్వడమే. వీళ్ళిద్దరిని ప్రీవియస్ బెంటెన్ షోస్ లో చూసి ఇందులో చూస్తే ఎవరో మిస్ అనే ఫీల్ కలుగుతుంది. ఇందులో బెన్ కి పార్ట్నర్ గా రూక్ బ్లాంకో అని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. ఈ ఏలియన్ తో మాక్సిమం జర్నీ ఉంటుంది. ఆమ్నివర్స్ పేరుకి తగినట్టే దీంట్లో డిఫరెంట్ టైమ్ లైన్స్ చూపిస్తారు. డిఫరెంట్ బెన్స్ వచ్చిపోతూ ఉంటారు. అవన్నీ చాలా క్రియేటివ్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పొజిషన్ 3లో బెంటెన్ ఏలియన్ ఫోర్స్. ఈ ఏలియన్ ఫోర్స్ కి అల్టిమేట్ ఏలియన్ కి అంతగా డిఫరెన్స్ ఏమి ఉండదు యానిమేషన్ వైజ్ చూస్తే. బట్ ఏలియన్ ఫోర్స్లో బెన్, గ్వెన్, కెవిన్ ఈ ముగ్గురు క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ మ్యాక్స్ ప్లంబర్ ఏజెంట్ అని మనకు ముందే తెలిసిన ఇందులో మ్యాక్స్ని ఏజెంట్ విక్రమ్లా వాడుకోవడం చాలా కొత్తగా ఉండేది ఆ టైంలో. సిరీస్లో విలన్స్ చాలా మంది ఉంటారు. హైబ్రిడ్, ఫర్ ఎవర్ నైట్స్, విల్గాక్స్, ఆల్బెడో అంటూ ఒక హైబ్రిడ్కి ఇచ్చిన హైప్ స్టోరీ మిగతా విలన్స్కి ఇచ్చుండరు. మిగతా విలన్స్తో ఈజీగా 2 or 3 సీజన్స్ ఇచ్చుండొచ్చు. మెయిన్గా ఈ సిరీస్లో ఫిల్లర్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నట్టు నా ఒపీనియన్. మెయిన్ ప్లాట్కి రిలేషన్ లేకుండా సబ్ ప్లాట్స్, మైనర్ విలన్స్ అనే స్టోరీ నడిచేది. సో ఇది మనం ఫాలో అప్ అయ్యేదానికి ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో. బట్ ఓవరాల్ చూస్తే బెంటెన్ ఫ్రాంచైజ్కి న్యూ లుక్, న్యూ ట్రాన్స్ఫర్మేషన్స్, న్యూ వాచ్ లుక్స్ మచ్ మోర్ కాంపాక్ట్ దెన్ క్లాసిక్స్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో వచ్చే ఆమ్నెట్రిక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. అది నార్మల్ వాచ్లా ఉంటుంది. మెయిన్గా ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ కరెక్ట్గా 10 ఏలియన్స్ చూపిస్తారు. షో స్టార్టింగ్లో నుండి ఈ ఏలియన్స్ని బాగా యూస్ చేస్తాడు బెన్ త్రూఅవుట్ ద సిరీస్ ఎండింగ్ వరకు. ఓకే, నెక్స్ట్ పొజిషన్ 2లో బెంటెన్ అల్టిమేట్ ఏలియన్. అల్టిమేట్ ఏలియన్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే ఆ టైంలో బెంటెన్ బానిసలు కొంతమంది ఉంటారు కదా, పోకిమాన్స్కి ఎవల్యూషన్ ఇస్తారుగా, అలా బెన్ ఏలియన్స్కి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. ఇదేమో బాగుందని మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు అల్టిమేట్రిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సిరీస్లో కాంప్లెక్స్ స్టోరీ, డిఫరెంట్ విలన్స్ అండ్ కూల్ ఏలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇచ్చుంటారు. ఏలియన్స్కి మెయిన్గా స్వాంప్ ఫైర్, ఎకో, బిగ్ చిల్, హ్యూమంగసార్ ఈ కొన్ని ఏలియన్స్కి ఇచ్చుంటారు. అగ్రిగార్తో స్టార్ట్ అయిన ఎపిసోడ్స్ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ, విల్గాక్స్ స్క్విడ్గా మారిన ఆ తరుణం, కెవిన్ లెవెన్ మ్యుటేషన్, ఫర్ ఎవర్ నైట్స్ డ్రాగన్ బ్యాటిల్ అంటూ కాంప్లెక్స్ స్టోరీతో ఇచ్చుంటారు ఈ సిరీస్ని. కానీ ప్లాట్ హోల్స్ చాలా ఉంటాయి. ఈ బెన్ ఏలియన్ ఫోర్స్లో ఉన్న మెచ్యూరిటీ బెన్ 16 వయసులో లేనట్టు చూపిస్తారు. కెవిన్ ఊసరవెల్లిలా అటు ఇటు కాసేపు ఐఎమ్ వెరీ గుడ్ బాయ్, ఇటు ఐఎమ్ వెరీ బ్యాడ్ బాయ్ ఇలా ప్రజెంట్ చేస్తుంటారు. కెవిన్ యొక్క బ్యాక్ స్టోరీ కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. వెన్నుని ఓవర్ పవర్గా ప్రజెంట్ చేసుంటారు కొన్ని ఎపిసోడ్స్లో, బట్ కొన్నిట్లో నార్మల్ పవర్ ఉన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా అల్టిమేట్ ఫార్మ్స్ ఇందాక చెప్పిన ఏలియన్కి తప్ప మరో ఏలియన్స్కి చూపించరు. ఇది పెద్ద డ్రాబ్యాక్ నా ఒపీనియన్లో. ఓవరాల్ చూస్తే బెస్ట్ ఫైట్స్, బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్, బెస్ట్ విలన్స్ అంటూ ఈ సిరీస్కి ఫ్యాన్ బేస్ ఎక్కువైంది అని చెప్పొచ్చు. ఓకే, నెంబర్ 1 పొజిషన్లో ఉండేది అందరికీ తెలుసు, ఓజీ బెంటెన్ క్లాసిక్స్. మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన షో
మన చేత బెంటెన్ థీమ్ సాంగ్ పాడించి ఇట్స్ హీరో టైమ్ అని చెప్పించిన ఈ ఓజీ క్లాసిక్స్ ఈ సిరీస్లో వచ్చిన ఒక్కొక్క ఏలియన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీక్వెన్సెస్ అయితే టాప్ నాచ్. వెరైటీ ఆఫ్ ఏలియన్స్, కామెడీ, యాక్షన్, డ్రామా అంటూ ఆల్ బాక్సెస్ టిక్ చేసిన షో ఇది. బెన్ క్యారెక్టరే మెయిన్ ప్లస్ ఈ షోకి. 5 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడో ఆమ్నిట్రిక్స్ లాంటి పవర్ఫుల్ వెపన్ దొరికితే ఆ పనులన్నీ చేసుంటాడు. కొంచెం సెల్ఫిష్ గా అల్లరి చేస్తూ కజిన్ గ్వెన్ ని ఏడిపిస్తూ హోల్సమ్ గా ఉండేది ఈ సిరీస్. మర్చిపోయా ఓజీ విలన్స్ లైక్ డాక్టర్ యానిమో, చామ్ క్యాస్టర్, హెడ్స్, జాంబోజో ఇలా వెరైటీ ఆఫ్ విలన్స్ చూడొచ్చు. ఓవరాల్ గా మై ఫేవరెట్ ఇన్ ద లిస్ట్. ఓకే గైస్, మీ ఫేవరెట్ బెంటెన్ షోస్ ఏవో కమెంట్స్ లో చెప్పండి. బాయ్, వెళ్ళొస్తా.